బలం లేకపోతే, ఆ బలగం ఉందని ధైర్యం లేకపోతే మరి ఇలాంటి మాటలు వస్తాయా? రిషి గారు, ఇదేదో ఒక్క ఐతానగర్ సంఘటనకు సంబంధించి మాత్రమే అన్నట్టుగా అయితే నేను మాట్లాడటంలా. నేను వాళ్ళు తప్పు చెయ్యలేదు అని చెప్పటంలా, తప్పుడు నేరగాళ్ళు కాదు అని నేను చెప్పటంలా. నేను విషయం ఏంటంటే సార్, గతంలో వైసీపీ పరిపాలన మేము ఎలాగనే మాట్లాడితే, ఏం బాలకోట గారు బీహార్లో జరగలేదా, ఉత్తరప్రదేశ్లో జరగలేదా, తమిళనాడులో జరగలేదా, ఏ మూత్రాలు పోయలేదా మీ ముఖాల మీద? ఏంది ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టే మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు మాట్లాడుతున్నారు, మమ్మల్ని అన్నోళ్ళే వాళ్ళు. నేనేమంటానంటే సార్, ఒక పాయింట్, మేము ఈ ప్రభుత్వం నిలబడాలని నిఖార్సుగా కోరుకునే ప్రేమికులం, ఈ ప్రభుత్వం రావటానికి కష్టపడ్డ సమిధలం. మీరు ఇలాంటి సంఘటనలో మన కడివేడ పాలలో విషమ చుక్కల్లాగా ఉంటాయి. నేను సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం చర్య తీసుకోవాలి, బాధ్యత పడాలి. కానీ చట్టాన్ని పోలీసుల చేతుల్లో పెట్టకూడదు. చట్టాన్ని పోలీసుల చేతుల్లో పెట్టే లెక్క అయితే ప్రభుత్వాలు అక్కర్లా, పోలీసులే పాలిస్తారు. ఈ ఒక సంఘటనే కాదు, నేను కంకనాలపల్లిని ఒక మాల మహిళ స్వర్ణలత దగ్గరికి నేను వెళ్ళా. అసే మాలదానా అని ఆ పిల్లలు దాష్టికం చేస్తే నేను వెళ్తే అక్కడ వైసీపీ నాయకులు, మా దళిత సంఘాలు ఉండి నేను బాధ్యత పడ్డా, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిపోయి నీకు న్యాయం చేస్తానమ్మానని. కూల్ డౌన్ అయింది వాతావరణం. అంటే అధినేతలు అది చెయ్యాలి. కాబట్టి మీరు పదే పదే అంటున్నారు, ఏంటి బాలకోట గారు ఈ కులమో మతము అని అంటే. కులమో మతం కాదు కదా, కులమో మతం ఏంటి అనలేదు నేను. కులము మతము అడ్డు పెట్టుకుని క్రిమినల్స్ కి ఈ క్రిమినాలజీలో PhD చేసిన వాళ్ళు ఈ బ్యాచ్ అంతా దాన్ని అడ్డు పట్టుకుని ఆడుతున్న గేమ్ ని ఖండించాలి, దాని మీద యుద్ధం చేయాలంటారు. రిషి గారు, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఎంత ముఖ్యమయ్యేమో నాకు తెలియదు, కానీ శాంతి భద్రతలు అంత ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిలో శాంతి భద్రతలే కీలక పాత్ర అని నేను భావించిన వాళ్ళని. ఈ సంఘటనలో దావానంగా రేపుతాయి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఐతానగర్ పోయి ఆయన ఏం మాట్లాడతాడు, తన ప్రభుత్వంలో జరిగిన వాటికి ఆయన ఏం సంజాయిషి ఇస్తాడో తెలియదు. కానీ ఇది ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే సంఘటన, కేవలం పోలీసుల మెప్పు కోసం. నేను ఒక మాట చెప్తా, చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేసి ముసుగేస్తే మనం ఏం మాట్లాడాం? ఆ ముసుగు ఎందుకు వేయలేదు? చేబ్రోలు కిరణ్ ఒక్కరినే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు, అరెస్ట్ చేశారు, మిగిలిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు మనం మాట్లాడాం కదా. నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు ఈ అన్నాబత్తుల శివకుమార్ని పాదాల మీద ఎందుకు కొట్లా? మాజీ ఎమ్మెల్యేని, వీళ్ళ ప్రోత్సాహకర్త ఆయనే కదా. అన్నాబత్తుల శివకుమార్ని కొడితే పోలీసులు కొడుతున్నాడు ఆయన. కొట్టమనండి సార్, యూనివర్సల్ గా చేయమనండి. వీళ్ళ పొంచి పోషించింది వైసీపీ నాయకుడు కదా. ఇక్కడ ఏంటంటే సంఘటనల్ని పార్టీలకు అంటగట్టకూడదండి, ఇది ప్రభుత్వాలు గానీ చూడాలి. ఇదే కాదు సార్, నిన్న మొన్న చూసా పోలీస్ స్టేషన్లో దళితుల్ని పోలీసులు బయటికి వెళ్ళండి అని చెప్పి లకారాలతో తిడుతున్న సంఘటనలు నేను చూసా. కానీ ఇది ప్రభుత్వం బాధ్యత నేను అన్నాం. సంఘటనలు జరుగుతాయి, కానీ ప్రభుత్వం వాటిని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలి. సమాజం ఇది, అందరూ మంచోళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు ఐతానగర్లో ముగ్గురు దళితులు నేరగాలు కాబట్టి మేము అందరం నేరగాలమా? ఎందుకంటారు అలా? ఎవరంటారు అట్లా? ఇప్పుడు కాదండి, కాదు కాదు, ఈ జాతికి అంటే ఈ భారత జాతికి దిశానిర్దేశం చేసిన మహామహులు ఉన్నారు. అదే ఐతానగర్ లో ఎంత మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారో, ఎంత మంది ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు ఉన్నారో, కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ ఉద్యోగులు, ఉన్నత కుటుంబాలు కొన్ని వేల మంది ఉన్నారు. ఒకటి బాలకోట గారు, వాళ్ళు మేము మాట్లాడేది ఒకటే అంశం, మనం ఒకే లైన్ మీద ఉన్నాం. ఏంటంటే కాదు, ఈ క్రిమినల్ చర్యలు చేసే వాళ్ళని అరికట్టాలి, అలాగే పోలీసులు చట్టం చేతుల్లోకి తీసుకోకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి. ఈ ప్రభుత్వం ఉండాలి, రాష్ట్ర అభివృద్ధిలో ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకో 10 కాలాల పాటు ఉండాలి మీరు కోరుకుంటున్నారు అని నాకు తెలుసు. రిషి గారు, ఇది వ్యవస్థకు సంబంధించిన వ్యవహారం, ఐతానగర్ వ్యవహారం కాదు. నేను చెప్పేది ఏంటంటే, జాలాది రాజారావు గారు అంటారు, కోత నేర్చినోళ్ళ కులం కోకిళ్ళు అంటారా, ఆ కలేసి అరిచినోళ్ళు కాకులు అంటారా. మేము అనాదిగా పడుతున్న బాధలు.
నేను ఐతానగరం గురించి మాట్లాడటంలా. ఈ వ్యవస్థలో క్రింది కులాల మీద పోలీసులు గాని, భూస్వాములు గాని, ప్రభుత్వ అధినేతలు గాని జరుగుతున్న దాష్టీకాల గురించి మాట్లాడుతున్నా. కాబట్టి మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాట్లాడుతున్నా. తప్పు చేసిన వాళ్ళని చర్యలు తీసుకోమని కాదు గత ప్రభుత్వంలో నేను అనిత గారు చెప్పారు, మాణిక్యరావు గారు, గత ప్రభుత్వంలో ఇలాగే దళిత